హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పూజిత థాట్స్. నేను మీ పూజిత. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితే కనుక ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అనేది మీ ముందటికి వచ్చేస్తే ప్రెగ్నెన్సీ టిప్స్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం, వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఈ ప్రస్తుతానికైతే మన ఛానల్లో నడిచేది ఏంటి అంటే టాపిక్ సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలాగే ప్రెగ్నెన్సీ టిప్స్ గురించి అయితే చెప్దామని చెప్పేసి అయితే నేను వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అండ్ సుబ్రహ్మణ్య స్వామి పూజ కొంతమంది చేసి వాళ్ళు ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అయితే నాకు మెసేజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఓపిక అనేది మనకు చాలా అవసరం. ఆ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసాం, మాకు తొందరగా ఫలితం రావాలి అని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఆ స్వామి పైన పూర్తి నమ్మకం పెట్టుకొని మనం వెయిట్ చేయాలి. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే 9 weeks ప్రెగ్నెన్సీ కోసం అయితే చేశాను, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసం అయితే. సో 9 weeks చేసిన తర్వాతకి 1 month తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. 1 month తర్వాత 2-3 months అయితే నాకు పట్టింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా 9 weeks తర్వాత నుండి 4 months తర్వాత అయితే నాకు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. సో మనం పూజ చేసి మన ప్రయత్నం మనం కూడా చేయాలి. ఆ పైన దేవుడు ఆయన కరుణా కటాక్షాలు అనేవి మన పైన చూపిస్తారన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే మేము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, అయినా మాకు పిల్లలు అవ్వట్లేదు, మేము మెడిసిన్ వాడుతున్నాం, చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి అయితే చాలామంది అయితే మనకి కామెంట్ చేస్తూ ఉంటారు. సో మెడిసిన్ వాడుతున్నా కూడా పిల్లలు కాకపోవడానికి కారణం అయితే ఒకటి ఉంది. అదేంటి అంటే మనం నిత్య జీవితంలో అంటే మనం రోజు డైలీ మనం చేసే పనులన్నీ కూడా అలానే చేస్తూ ఉంటాం కదా. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్లో మార్పు ఉండకుండా మనం ఎంత మెడిసిన్ వాడినా కూడా వేస్ట్ అన్నమాట. సో మనం ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎప్పుడైతే మార్చుకుంటామో, మనం రోజు చేసే యాక్టివిటీస్ అనేవి ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడే మనకి తొందరగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఫస్ట్ అయితే నేను 3 years చెప్పాను కదా, 3 years అయితే మెడిసిన్ వాడాను, బట్ నో రిజల్ట్. ఎందుకు మరి టైం టు టైం వేసుకున్నాం. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి, మీరు మెడిసిన్ వాడుతున్నట్లయితే మార్నింగ్ ఏ టైంకి అయితే వేసుకుంటారో మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ కూడా అదే టైంకి వేసుకోవాలి. నైట్ ఏ టైంకి అయితే వేసుకుంటారో అదే టైంకి వేసుకోవాలి. మధ్యాహ్నం ఏ టైంకి అయితే వేసుకుంటారో అదే టైంకి వేసుకోవాలి. ఎందుకంటే మెడిసిన్ అనేది ఆ టైంకి మనం పర్టికులర్గా ఆ టైం అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. అండ్ డైట్ మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం మనకి ప్రెగ్నెన్సీకి. అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ కోసం అయితే మనం ఆడవాళ్ళకి ఉండే కామన్ సమస్య అయితే థైరాయిడ్, అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరిగితే పీసీఓడి వస్తుంది. సో ఇలా చాలా రకాలు అన్నీ కూడా ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటుంది. థైరాయిడ్ వచ్చిన వల్ల అంటే నాకు ఫస్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నారు, తర్వాత అయితే థైరాయిడ్ అని తెలిసింది. ఆ థైరాయిడ్ అనేది నాకు ప్రెగ్నెన్సీలో పోయింది, అంటే లేదు ఇప్పుడు నార్మల్గా అయితే అసలుకి లేదు, అంతా నార్మల్ అయిపోయింది అన్నమాట. అది పోదంట, బై మిస్టేక్లో వచ్చింది, బై లక్లో వెళ్ళిపోయిందని చెప్పాలి, ఆ దేవుని దయ వల్ల. సో అంటే మనం ఏంటి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మార్చుకోవాల్సి ఉంటుంది. నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా డైట్ అనేది మెయింటైన్ చేసినాను అన్నమాట. సో ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ పర్టికులర్ టైంకి అంటే మనం ఈ మంత్లో ఇంత వెయిట్ తగ్గాలి, డైట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ మన వెయిట్ అనేది పెరగకుండా చూసుకోవాలి. వెయిట్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ మన లోపల సమస్య అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందరూ కూడా వాకింగ్ చేయండి. అండ్ ఇది ఒక ఆడవాళ్ళకైనా అంటే అదైతే తప్పు. ఎవరైనా కూడా అంటే నార్మల్గా అబ్బాయిలకు కూడా సమస్యలు అయితే ఉంటుంటాయి కదా. సో వాళ్ళు కూడా వాకింగ్ చేయడం వల్ల కూడా ఏంటి అంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు వాకింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. ప్రెగ్నెన్సీ కోసం అనే కాదు, నార్మల్గా ఆడవాళ్ళం ఎవరమైనా వాకింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే మగవాళ్ళు కూడా చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే అబ్బాయిలకి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా ఆకుకూరలు ఇలాంటివి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్లీ ఏంటి అంటే మీరు ఆల్కహాల్ తీసుకోకపోవడం అనేది ఖచ్చితంగా పాటించవలసిన విషయం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది నాకు తెలిసిన వాళ్ళ డాక్టర్ చెప్పిందన్నమాట. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి అబ్బాయిలో ఉండే అన్నమాట. సో అందుకని వాళ్ళకి అది చెప్పారు. అంటే వాళ్ళైతే అబ్బాయిలు ఎవరికైతే కౌంట్ అనేది తక్కువ ఉంటుందో కొంచెం వాళ్ళకైతే ఒకటే చెప్పారంట, కూల్ ప్లేసెస్లో ఉండాలి. అండ్ మనం వీలైనంత వరకు వాళ్ళకైతే అంటే మీ హస్బెండ్కి కనుక ఈ ప్రాబ్లం ఉండుంటే డైలీ మజ్జిగ అనేది ఇస్తూ ఉండాలి. అంటే
వేడి చేసే వస్తువులు అయితే మానేయాలి, అండ్ నాన్ వెజ్ కూడా తినకుండా ఉండాలి, అండ్ డ్రింక్ కూడా తాగకుండా ఉండాలి. అన్నీ అవాయిడ్ చేసి ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటిది కొంచెం ఇంప్రూవ్ అనేది అవుతుందంట. సో అది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అమ్మాయిలు కూడా ఇదే ఫాలో అవ్వాలి. ఏంటి అంటే నార్మల్గా మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే వాకింగ్ వెళ్ళడమే. మార్నింగ్ వాక్ చేయండి. ఒక 3 కిలోమీటర్స్ మీరు నార్మల్గా అంటే ఫస్ట్ అయితే మనం అలవాటు కావడానికి అయితే 3 కిలోమీటర్స్ అయితే తిరగండి. తర్వాత నుండి అయితే 5 కిలోమీటర్స్ చేసుకోండి. అండ్ ఈ 5 కిలోమీటర్స్లో కొంచెం సేపు మనకి షూ లేకుండా నడవడం వల్ల, ఇంకా లోపల హార్మోన్స్ మనకి షూ లేకుండా పాదం మీద నడవడం వల్ల, అంటే నేను ఏం చేశానంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీతో. అంటే ఒక రౌండ్ తిరిగితే 1 కిలోమీటర్ అవుతుంది. మా దగ్గర ఉన్న దగ్గర అయితే నేను 5 రౌండ్స్ తిరిగేదాన్ని. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ముందు చెప్తున్నాను నేను. సో నేను చేసింది 1 మంతే వాకింగ్. అండ్ డైటింగ్ అనేది ఎక్కువ ఏం చేయలేదు, కాకపోతే నాన్ వెజ్ ఇలాంటివి ఏం తీసుకోలేదు. వెయిట్ కూడా పెరగలేదు. వెయిట్ పెరగలే అంటే ఖచ్చితంగా హెల్తీ ఉన్నట్టే. సో నాకు అదొక నమ్మకం ఉండే. అండ్ నేను వాకింగ్ చేసేటప్పుడు ఒక 2-3 రౌండ్స్ అయితే నేను షూ వేసుకొని తిరిగేదాన్ని. తర్వాత నెక్స్ట్ 2 రౌండ్స్, లాస్ట్కి 2 రౌండ్స్ ఉంటాయి కదా, ఆ 2 రౌండ్స్ అయితే ఖచ్చితంగా షూ తీసేసి ఆ మట్టిలోనే నడిచేదాన్ని 2 కిలోమీటర్స్ అయితే. అలా నడవడం వల్ల మనకి లోపల మన పాదాల దగ్గరనే చాలా వరకు నరాలు అనేది ఉంటుంది. సో అక్కడ ప్రెజర్ ఇవ్వడం వల్ల లోపల అంతా కూడా బాడీ అంతా కూడా సెట్ అయిపోతుంది. లోపల అన్ని హార్మోన్స్ కూడా మంచిగా స్టిమ్యులేట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా మన లోపల ఏ సమస్య ఉన్నా ఒక వాకింగే దానికి ఒక్కటే పరిష్కారం అన్నమాట. అది అందరు చెప్పాలని లేదు, కాకపోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను మీకు క్లారిటీగా చెప్తాను, వినండి. అండ్ నేను ఇంతకుముందుకి హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా, November 15th వెళ్ళాను 2023లో. సో November 15th వెళ్ళిన 1 డే కూడా నేను ట్యాబ్లెట్ వాడలేదు. అంటే ట్యాబ్లెట్స్ నార్మల్గా ఉంది, డాక్టర్ చెకప్ చేస్తారు, అంత నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. కొన్ని టెస్ట్లు రాస్తారు, నెక్స్ట్ మంత్ తీసుకురమ్మని చెప్పి మనకైతే ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. సో అంత నార్మల్ ఉన్నాక మనం ట్యాబ్లెట్స్ వాడతామా? వాడము. అంటే మనకు అంత తెలిసింది కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పటికే. ఎందుకంటే మనం డైట్ మెయింటైన్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, వాకింగ్ చేయాలి, వెయిట్ పెరగనియొద్దు, అంతే సింపుల్ కదా. సో ఆ ట్యాబ్లెట్స్ అయితే నేను వాడలేదు. అంటే నాకు ఆమె చెప్పింది కదా, ఏ ప్రాబ్లం లేనప్పుడు మనం ట్యాబ్లెట్స్ ఎందుకు వాడాలి, ఏ ప్రాబ్లం లేదని చెప్పిన తర్వాతకైతే నేను ట్యాబ్లెట్స్ అయితే వాడలేదు. ఒకటే రోజు వేసుకున్నాను, మళ్ళీ ఆలోచించి ట్యాబ్లెట్స్ అయితే పక్కన పెట్టేసినాను అన్నమాట. ఆ మంత్ అయితే నేను ట్యాబ్లెట్స్ వాడకున్నా కూడా నార్మల్గా వాకింగ్ చేశాను. అలాగే ఫుడ్ అయితే నార్మల్గా తీసుకున్నాను, కానీ అంత అవుట్ సైడ్ ఫుడ్, బేకరీ ఫుడ్ ఇలాంటివి అయితే నేను తీసుకోలేదు. అండ్ అలా తీసుకోవద్దు. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గప్చుప్లు కానీ, ఇలా బేకరీ ఫుడ్ కానీ, ఇలా బయట జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ మెయిన్, జంక్ ఫుడ్ మెయిన్, అలాగే బేకరీ ఫుడ్ మెయిన్, ఈ 4 కూడా ఒకటే కోవగిందినవి జంక్ ఫుడ్ అన్నమాట. సో మీరు ఫస్ట్ చేయాల్సిందైతే అవన్నిటిని కట్ చేసి మంచిగా మనం నార్మల్గా రోజు తినే ఫుడ్ ఏదైనా తినొచ్చు, పర్లేదు, కానీ ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోకుండా మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అంతే. మన నోరుని బట్టి, మనం తినే ఫుడ్ని బట్టే మన హెల్త్ అనేది మెయిన్లీ ఉంటుంది. అండ్ ఇలా చెప్తున్నా కదా అని మొత్తం మానేయమని కాదు, కాకపోతే మనకి ఒక రిజల్ట్ కావాలి కదా. సో ఆ రిజల్ట్ కావాలంటే మనం ఎఫర్ట్ అనేది 100% ఇవ్వాలి, రిజల్ట్ అనేది ఆశించాలి. మనం ఎఫర్ట్ ఇవ్వకుండా రిజల్ట్ ఆశిస్తే ఎట్లా చెప్పండి? సో ఎఫర్ట్ ఇవ్వండి, రిజల్ట్ ఆశించండి అని నేను చెప్తున్నాను అన్నమాట. అండ్ నేనైతే 1 మంత్ చెప్పాను కదా వాకింగ్ చేశాను, నార్మల్గా సైకిల్. ఇప్పుడు నార్మల్గా 1 మంత్లో నేను వాకింగ్ చేశాను, నార్మల్గా అన్ని ఫుడ్ కూడా సేమ్ అలాగే తీసుకున్నాను. నెక్స్ట్ డిసెంబరే కదా, సో కన్ఫర్మ్ అయిందని చెప్పాను. సో అదన్నమాట. అంటే నార్మల్గా న్యాచురల్గా కన్ఫర్మ్ అయింది. అది కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి దయనే అనుకుంటాను నేనైతే. అండ్ మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి, దేవుడి పైన కూడా మనం నమ్మకం ఉంచుకోవాలన్నమాట. నేను చెప్పేది అది. మన ప్రయత్నం లేకుండా నేను పూజ చేశాను, నాకు పిల్లలు పుట్టాలంటే కాదు. మన ప్రయత్నం మనం ఖచ్చితంగా 100% ఇవ్వాలి. మనం రిజల్ట్ అనేది 70% ఆశించినాం అనుకోండి, మనకు 100% రిజల్ట్ వస్తే ఖచ్చితంగా మనకు హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట. అండ్ అది నేను చెప్పదలుచుకుంది. సో అందరూ పూజ చేస్తున్నారు, పూజ చేయండి, నమ్మకంతో చేయండి. అండ్ ఆయన కరుణిస్తారు ఖచ్చితంగా. అంటే ఏ పూజ చేసినా ఓన్లీ సుబ్రహ్మణ్య స్వామి పూజనే కాదు, మీరు షష్ఠీదేవి పూజ అని చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు, ఇన్ని పూజలు చేస్తామని చెప్పేసి. సో అన్ని పూజలు చేసినప్పటికీ కూడా
మనకి వచ్చే టైంకే వస్తుంది. అండ్ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడానికి టైం వచ్చిందంటే మనకు ఆ టైం వచ్చినట్టే. పిల్లలు పుట్టే టైం అయినా, పెళ్ళి అయ్యే టైం అయినా, ఇలాంటి ఏ టైం అయినా కూడా, అంటే మనకి ఆ పెళ్లి టైం వచ్చినప్పుడే, లేదా పిల్లలు పుట్టే టైం వచ్చినప్పుడే, జాబ్ వచ్చే టైం వచ్చినప్పుడే మనం ఆ స్వామి పూజ కంప్లీట్ చేయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే నా ముందట చాలామంది చేశారు. సో అట్లా నాకు తెలుసు. తెలియనిది అయితే నేను చెప్పాను మీకు. సో నేను చెప్పడం వల్ల మీకు కొంచెం బూస్ట్ అనేది వస్తుంది. అలాగే ఆ స్వామి మీద మీకు నమ్మకం పెరిగి మీకు ఖచ్చితంగా సంతానం అవుతుంది అనేది మీకు ఖచ్చితంగా చెప్పేసి అయితే ఒక నమ్మకం అయితే వస్తుంది. అందుకని ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ న్యాచురల్గా ఎట్లా అయింది, అండ్ నాకు తెలిసిన వాళ్ళ గురించి కూడా మీకు ఒకటి చెప్పాలి. అండ్ వాళ్ళైతే నాకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే చెప్తున్నాను కదా, వాళ్ళైతే ఒక 7 years మ్యారేజ్ అయింది, వాళ్ళకి 7 years. సో వాళ్ళు అన్ని హాస్పిటల్ తిరిగారు, ట్యాబ్లెట్స్ వాడారు, అన్నీ వాడారు, నో రిజల్ట్. కానీ ఒక 3 months, ఒక 5 months బ్యాక్, ఈ మధ్యలోనే 5 months బ్యాక్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. అండ్ ఓన్లీ మొలకలు, ఆకుకూరలు, కాయగూరలు, మొత్తం ఇవే, యోగా, అలాగే మన వాకింగ్, ఇంతే. ఇక వాళ్ళు చేసింది అయితే ఇదే. నేను చెప్తున్నాను కదా, నా కళ్ళ ముందట జరిగింది అది. అంటే వాళ్ళు 7 years నుండి వాళ్ళు ట్రై చేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళి ట్రై చేస్తున్నారు, కానీ కాలేదు. అంటే అక్కడ డైటింగ్ మెయింటైన్ చేయలేదు అండ్ యోగా చేయలేదు. అలాగే మనకి ఫుడ్, మెయిన్లీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. గప్చుప్లు ఇలా జంక్ ఫుడ్ అయితే తినకండి. నేను చెప్పేది అయితే అది. తినాలి అనిపించింది అనుకో, నెలలో ఒకసారి తినండి, ఏం కాదు, ఎవరేమనరు. కాకపోతే అదే పనిగా ఒకటి అడిక్షన్ అనేది ఉంటుంది కదా, అట్లా అడిక్ట్ కాకండి అని చెప్తున్నాను అన్నమాట. చాలా వరకు చాలామందిని చూస్తాను అన్నమాట అట్లా. అందుకని మీరు అడిక్ట్ కాకండి. ఏ దానికైనా కూడా అడిక్ట్ అనేది కావద్దు. మంత్లీ వన్స్ తినండి, మీకు తినాలి అని ఉంటే. అది నేను చెప్పేది. ఏదైనా కూడా, ఏ ఫుడ్ అయినా మంత్లీ వన్స్ తినండి. మీకు ఈ డైటింగ్ మెయింటైన్ చేసేటప్పుడు మొత్తం అయితే బంద్ చేయలేం. ఫస్ట్ మనం కొంచెం అలవాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ డైటింగ్ గురించి కావాలన్నా కూడా నన్ను అడగండి. అండ్ నెక్స్ట్ డైటింగ్ గురించి కూడా చెప్తాను. అండ్ ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకొకరి గురించి చెప్పాలి. వాళ్ళు కూడా ఒక 3-4 years అయితే 3-4 years మెడిసిన్ వాడారు, అన్నిటికీ వెళ్ళారు. సేమ్ అంతా అదే ప్రాసెస్ చెప్తున్నాను కదా. అంటే ఆ దేవుడి దయ ఉండాలి. వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేశారు, మెడిసిన్ వాడారు, కానీ మెడిసిన్ వాడినప్పుడు కాలేదు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజ చేశారు, అలాగే ఏదో హోమం చేశారంట. అంటే ఈ కుజదోషానికి, ఇలాంటి వాటికి ఇట్లకి కొన్ని హోమాలు ఉంటాయి కదా, అలాంటి హోమాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేశారు, మన సుబ్రహ్మణ్య స్వామి పూజ. సో వాళ్ళకైతే ఇప్పుడు 3 months అన్నమాట కన్ఫర్మ్ అయింది. అంటే వాళ్ళు కూడా ఈ 3 months నుండి హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అంటే గాడ్ క్రియేషన్ చూడండి, అది వచ్చే టైంకే వస్తుంది అంతా కూడా. సో అది నేను చెప్పదలుచుకునేది. వాళ్ళు అంతా మెయింటైన్ చేసి వాకింగ్కి వెళ్ళారు, యోగా చేశారు, ఇలా ఫుడ్ మెయింటెనెన్స్. ఇదే మనకి ప్రెగ్నెన్సీకి రావడానికి అయితే ఇదే కారణం. ఇక అబ్బాయిలలో అయితే ఖచ్చితంగా డ్రింక్ తీసుకోవద్దు, అలాగే నాన్ వెజ్ తీసుకోవద్దు. బాడీ అనేది టెంపరేచర్ అనేది కూల్ అయ్యే ఏ వస్తువులైనా తీసుకోవచ్చు. అంటే నార్మల్గా మజ్జిగ ఇలాంటివి అయితే పెట్టండి, ఆకుకూరలు, కాయగూరలు ఇవే. ఇక వాళ్ళని కూడా వాకింగ్కి, ఇక మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాకింగ్ చేయాల్సిందే. అదన్నమాట నేను చెప్పేది. అండ్ ఇక్కడి వరకు చూస్తారు కదా, ఇంకా ఫుల్ ఎంత అయిపోతుందేమో. అండ్ ఇదన్నమాట. అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, అంటే న్యాచురల్గా ఎలా వచ్చింది, ఆ దేవుడు కరుణ ఉండాలి, అలాగే మన ప్రయత్నం ఉండాలి అనేది అయితే ఈ వీడియో అన్నమాట. అంటే కొంతమంది కామెంట్ చేశారు, మేము పూజ చేస్తాం వెయిటింగ్ అని చెప్పేసి. అంటే ఖచ్చితంగా మీకు కూడా సంతానం అవుతుంది, మీరు కోరుకునే అన్నీ కూడా అవుతాయి. కాకపోతే మనకి ఓపిక అనేది అవసరం, నమ్మకం అనేది అంతకన్నా అవసరం ఆ దేవుడి పైన. సో అదన్నమాట నేను చెప్పేది. అండ్ ఇంకా ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అండ్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రెగ్నెన్సీ గురించి కూడా మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా కావాలన్నా కూడా నేను కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో అయితే తీసి పెడతాను. ఇది జస్ట్ ఫస్ట్ శాంపిల్గా చెప్తున్నాను అన్నమాట. అంటే నేను న్యాచురల్గా నాకు ఎలా కన్ఫర్మ్ అయింది అనే దాని గురించి అయితే ఈ వీడియో చేశాను. అలాగే నాతో పాటు 2-3 ఇప్పుడు వాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీ, ఇంకా డెలివరీ అవ్వలేదన్నమాట, వాళ్ళ గురించి కూడా మీకు చెప్పాను. వాళ్ళని చెప్పడం వల్ల, ఇలా చెప్పడం వల్ల ఏంటి అంటే మీకు మోటివేషన్ వస్తుంది. మీరు ఇలా చేసి మీరు కూడా ఫలితం పొందుతారు. ఆ స్వామి పూజ చేస్తున్నారు కదా, ఈ టైంలోనే మీరు ఇవన్నీ చేశారనుకోండి, ఆ స్వామి కరుణ ఇంకా తొందరగా వస్తుంది అన్నమాట. అది నేను చెప్తున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఈ వీడియో అయితే ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇది నచ్చింది అనుకోండి వీడియో, ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి వీడియోలు చాలా వరకు చేసి పెడతాను.
అంటే ప్రెగ్నెన్సీ టిప్స్, నెక్స్ట్ కిడ్స్ గురించి అన్నిటి గురించి వస్తాయి మన ఛానల్లో, ఆల్ పర్పస్ అన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు నా వంతుగా ఇప్పుడు నేను చేయగలిగేది ఏంటి, ఇప్పుడైతే బయటికి వెళ్ళి ట్రావెల్స్ చేయలేం కదా, సో ట్రావెల్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే మీకు అన్నీ చెప్తానన్నమాట. అది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టిప్స్ కూడా, అంటే ఇవి టిప్స్ అనుకోండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గురించి, తర్వాత పిల్లల గురించి, కిడ్స్ ఫుడ్ గురించి, అలాగే అన్నిటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, అండ్ ఇలాగే నేను వీడియోస్ తీస్తూ ఉంటాను మీకోసం. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ అందరిపైన ఉండాలి, అందరూ వాళ్ళ కోరికలు అన్నీ తీరాలి అని నేను కూడా కోరుకుంటున్నాను అన్నమాట. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.